నందిద కుటుంబ సభ్యులకు నేతల పరామర్శ, సంతాపం తెలిపిన సీఎం, మాజీ సీఎంలు. సత్యవేడులో నిజం గెలవాలి కార్యక్రమం, కాణిపాకంలో నారా భువనేశ్వరి పూజలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో భువనేశ్వరి పర్యటన, నిజం గెలవాలి కార్యక్రమంలో పరామర్శలు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇసుక దోపిడీ పెరిగింది, వేల కోట్లు దోచుకున్నారన్న టీడీపీ నేత పట్టాభి. ఏపీ కాంగ్రెస్ వామపక్ష నేతల భేటీ, వచ్చే ఎన్నికల్లో పొత్తులపై చర్చ. కర్నూలులో టీడీపీ దళిత చైతన్య యాత్ర, ఎన్నికల్లో భరత్ గెలుపు కోసం ప్రచారం. మంత్రి బొత్స సజ్జలకు నిరసన సెగ, సచివాలయంలో అడ్డుకున్న సిపిఎస్ ఉద్యోగులు. కోనసీమ జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేకు నిరసన సెగ, స్వగ్రామంలోనే చిర్ల జగ్గిరెడ్డిపై దళితుల తిరుగుబాటు. జగన్ కొత్త హెలికాప్టర్ల కొనుగోలుపై సీఈసీకి ఫిర్యాదు, ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని రఘురామ లేఖ. అనకాపల్లి జిల్లాలో వైసీపీ నేతల అక్రమాలు, యథేచ్ఛగా తవ్వకాలపై స్థానికుల ఆగ్రహం. అమరావతిలో రెచ్చిపోతున్న మట్టి మాఫియా, వెంకటపాలెంలో మట్టి తవ్వకాల్ని అడ్డుకున్న రైతులు. నెల్లూరు జిల్లాలో డ్రగ్స్ కలకలం, 9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. ఇల్లందులో రుణాల పేరుతో భారీ మోసం, పోలీస్ స్టేషన్లో మహిళల ఫిర్యాదు. మేడారం జాతరలో పోలీసుల నిర్లక్ష్యం, విధులు పక్కన పెట్టి దర్శనానికి బారులు. పల్నాడు జిల్లాలోని ఆలయంలో చోరీ, హుండీ పగలగొట్టిన దుండగులు. సమ్మక్కను దర్శించుకున్న గవర్నర్, నిలువెత్తు బంగారం సమర్పించిన తమిళిసాయి. ఇండియా కూటమిలో ఉంటే అరెస్ట్ చేస్తారా, ఈడీ నోటీసులపై ఆప్ మంత్రుల వ్యాఖ్యలు. ఘనంగా దివంగత నేత ఎర్రన్నాయుడు జయంతి, నివాళులర్పించిన నేతలు, కార్యకర్తలు.